హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఎండాకాలం వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ ఎండాకాలంలో మనం చాలా రకాల పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు ఇలా చాలా ఐటమ్స్ నిల్వ చేసుకోవచ్చు కదా. మరి ఇలాంటి సమ్మర్ని సరికొత్తగా యూజ్ చేసేందుకు నేను మీకోసం సరికొత్త పచ్చళ్ళు పరిచయం చేసేందుకు వచ్చేసాను. బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న కుకింగ్ ఎక్స్పర్ట్ శ్రీవేణి గారి ఇంటికి. మరి శ్రీవేణి గారు ఈరోజు సరికొత్త పచ్చళ్ళు నేర్పిస్తామంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం పలకరించేద్దామా. నమస్తే శ్రీవేణి గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. సమ్మర్ అనగానే మాకు ఒక ఉత్సాహం ఉల్లాసం వచ్చేస్తుంది. ఒకవైపు మ్యాంగో సీజన్, మరోవైపు పచ్చళ్ళు, ఒడియాలు, అప్పడాలు ఇలా మనకి నచ్చినవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. సో మరి ఈ రోజు సీజన్ తగ్గట్టుగానే మీరు మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు ఇప్పుడు సమ్మర్ అంటే మామిడి పండ్ల మామిడికాయల సీజన్ కాబట్టి, ఇది కాయల సీజన్ కాబట్టి పండ్లు అవుతాయి. ఇప్పుడు కాయలు. ఈ మామిడికాయతో నేను ముక్కలుగా కట్ చేసి మామిడికాయని మాగాయ పచ్చడి అంటుందని అది చేస్తాను ఇప్పుడు. ఓకే, మాగాయ పచ్చడి. అవును. ఓకే, తొందరగానే అయిపోతుందా? ఇది డిఫరెన్స్ ప్రాసెసా లేకుంటే రెగ్యులర్ ప్రాసెసా? అది తొందరగానే అయిపోతుంది, కానీ ఈ ముక్కలు మాత్రం ఒక 3 days అలా ఎండబెట్టాలి. ఎండలో ముక్కలు కోసేసి. ఓకే, సో ముందు మామిడికాయలు చూపించండి. మనకి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి మామిడికాయలు తీసుకోవాలి? ఇప్పుడు మామిడికాయలు పుల్లకాయ కొంచెం చూసుకొని తీసుకోవాలి. మనకి బజార్లో ఈజీగానే అవైలబుల్ ఉంటుంది. కొంచెం పుల్లగా ఉండాలి. ఇట్లా కాయలు తీసుకోవాలన్నమాట. మనం ఎంత తీసుకున్నారు? ఇప్పుడు నేను ఒక 4 కాయలు తీసుకున్నాను. 4 కాయలు చిన్న సైజువి. 4 కాయలు తీసుకొని ఇట్లా ఇప్పుడు ఈ కాయల్ని తొక్క తీసి ఇట్లా ఇలా చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసుకొని ఒక 2 లేదా 3 days ఎండ ఎక్కువనే ఉంటుంది కాబట్టి 3 days ఎండ పెట్టుకోవాలి. దీంట్లో మనం ఉప్పేసి కొంచెం పసుపు వాటర్ లాగా అనిపిస్తుంది, కొంచెం ఉప్పు పసుపు వేసి రెండో రోజులు ఉంచాలి అలా జాడీలో. తర్వాత థర్డ్ డే అలా ఎండ పెట్టేసారు అనమాట. దాంట్లో కొంచెం వాటర్ గానే ఉంటుంది. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు. అయితే కొంతమంది ఎలా చేస్తారంటే మొత్తం సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలని గట్టిగా కూడా ఎండబెట్టేస్తారు. అప్పుడు అదే ఏం చేయాలంటే మనము దాన్ని కొంతమంది మ్యాంగో పౌడర్ లా చేసి కూడా యూజ్ చేస్తారు, అంటే కొన్ని వంటలు వాడడానికి. ఇది మనకు కొంచెం వేడి నీళ్ళలో బాగా బాయిల్ అవుతున్న వాటిలో ఈ ముక్కలు మనకు కావాల్సినంత వేసేయాలి. ఒక 3-4 hours కి మంచిగా మెత్తగా అయిపోతాయి ఆ ముక్కలు. దాంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 3 ప్రాసెస్ ఉన్నాయన్నమాట నిల్వ పచ్చడి. సో ఇప్పుడైతే మాకు అందులో ఒక ప్రాసెస్ ని చూపిస్తున్నారు. మనం చక్కగా ముక్కలు మామిడికాయలను తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు నీళ్లు వేసేసి, ఉప్పు పసుపు వేసేసి, ఎందుకంటే ఆ మాయిశ్చర్ వచ్చేస్తుంది. మనం పులుపుకి ఉప్పు తగలంగానే మాయిశ్చర్ వచ్చేస్తుంది. 2 days అయిన మెత్తగా అవుతుంది ముక్క. ఒక 2 days ఎండబెడితే చాలు. ఓకే, 2 days పసుపు ఉప్పు కలిపేసి జాడీలో పెట్టేసిన తర్వాత 2 days ఎండ్ లో పెట్టుకోవాలి. 2 days ఉంచిన తర్వాత జాడీలో మళ్ళీ 2 days ఎండబెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఎండ్ లో పెట్టి తీసుకొచ్చింది పసుపు ఉప్పు కలిపి పసుపు ఉప్పు వేసారు ప్లస్ ఎండలో పెట్టి ఎండ్ లో కూడా పెట్టేశారు. ఓకే, సో మెయిన్ గా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్పేస్తారా? చెప్పేసేయండి. ఆవకాయ, ఉప్పు, ఆవపిండి, కారం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. ఆల్రెడీ మామిడికాయ ముక్కలను కూడా ఎండలో పెట్టి తీసుకొచ్చేసాము. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చా? ఆల్రెడీ మనకి రెడీగా ఉన్నాయి, కానీ మనం చూపిస్తాను మళ్ళీ ఎలా ముక్కలు కోయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా తొక్క అంతా తీసేయాలి. కొంతమంది పొట్టుతో కూడా వేస్తారు, కాకపోతే ఏంటంటే అది మామూలు పచ్చడి తినే ఫీలింగే ఉంటుంది. మళ్ళీ కొంతమందికి పిల్లలకి ఇష్టం ఉండదు కదా, చేదొస్తుంది కూడా. అలా ఏమి ఉండదండి, బాగుంటుంది తొక్కతో. అసలు మామూలుగా మనం ఆవగాయ అంటే తొక్కతోనే పెడతాము, మాగాయ అంటే కూడా తొక్కతోనే పెట్టచ్చు, కానీ కొంతమంది ఇలా కూడా పెడతారు అనమాట. ఓకే, ఇంకోటి చూపిస్తాను. ఇలా తీసేసేయాలంతా. ఇదైతే కరెక్ట్ గా మనకి మామిడికాయలు వచ్చే సీజన్ కాబట్టి చక్కగా ఇలా ఆవకాయ, మాగా ఇట్లా పచ్చళ్ళన్నీ సంవత్సరం పైన కూడా ఉంటాయి చక్కగా ఇవి. అవును, ఇవి ముందు శుభ్రంగా బాగా వాటర్ లో కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. కాయలు తడి వీటి కూడా ఉండకూడదు, ఎందుకంటే మనం ఎలాగో 1 year పైన ఉంచుకుంటాం కదా పచ్చడిని. అందుకే బాగా శుభ్రంగా తడి లేకుండా. కొంతమంది పొట్టును కూడా వేస్ట్ చేయకుండా దీంతో కూడా పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. బెల్లం వాటర్ లో నానబెట్టేసి అది వేరే కాయలా వేస్ట్ చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఇవి ఇలా కోసుకున్నాక చిన్న చిన్న ముక్కలే కోసుకోవాలి. మనం ఇట్లా పర్వాలేదు కదా, ఎలా పులుపు ఉంటే చాలండి. కాయలు ఇట్లా ఎంత పుల్లగా ఉంటే మనకి అంత చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు అన్నిటికీ ఏదైతే పొళ్ళు వేసుకుంటామో అన్నిటికీ సేమ్ పొళ్ళు ఉంటాయా? ఇంచుమించుగా సేమ్ అన్ని అవే ఉంటాయి. ఆవపొడి, మెంతి పొడి. కొంతమంది ఇష్టమైన వాళ్ళు జీలకర్ర పొడి వేస్తారు, కానీ నేను అంత ఇష్టపడను జీలకర్ర పొడి.
ఇంకా కారం అంటే మనము కారం, ఉప్పు, ఆవు పొడి, మెంతి పొడి, అంటే ఒకటి కారం అనేది సెపరేట్గా దొరుకుతాయి. పచ్చడి కారం మిర్చిలో రకాలు ఉంటాయి. ఆ కారంతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మన ఉప్పు కూడా అంతే, కొంచెము క్రిస్టల్స్ లా ఉంటుంది చూడండి, అది ఒక 2 days మనం తెచ్చుకున్నా కూడా 2 రోజులు ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండబెట్టుకోవాలి ముందు, కొంచెం మాయిశ్చరైజింగ్ లా ఉంటుంది కదా. 2 రోజులు ఎండకి మంచి డ్రై అయినట్టు అవుతుంది ఉప్పు. దాన్ని వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం పచ్చడి పెడతామనగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లా అన్ని ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఎక్కువనే వేయాలి, ఎందుకంటే మనము వాటర్ లాగా వస్తుంది, ప్లస్ ఎండబెడతాం కదా, ఖరాబ్ కాకుండా ఉంటాయి ముక్కలు. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా కలపాలి. కలిపేసి ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను కానీ ఒక జాడీలో పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఒక జాడీలో వేసేసుకొని మూత టైట్ పెట్టేయాలి. మూత పెట్టాలి, జాడి మీద మూత పెట్టేసేసి ఇలా 2 days అయితే అలా వాటర్ లాగా మాయిశ్చరైజర్ వచ్చేస్తుంది, మెత్తగా అవుతుంది కొంచెం. అవి మళ్ళీ 2 రోజులు ఎండబెట్టుకోవాలి. అంటే వాటర్ అంతా తీసేసి ఎండబెట్టుకోవాలి, అక్కర్లేదు, డైరెక్ట్ గా అలా పెట్టచ్చు. దాంట్లో పెద్ద వాటర్ మరి ఎక్కువ ఇలానే ఎండబెట్టుకుంటే ఒక 2 days అంటే ఒక రోజుకైనా కూడా బాగానే ఉంటుంది. కానీ 1 year మన నిల్వ ఉంచాలి, ఎందుకైనా మంచిది 2 రోజులు ఎండబెట్టుకుంటే ఏం పెట్టాలి. ఆల్రెడీ మనకి ఎండబెట్టేసిన ఇట్లా 2 days పెట్టి ఇలా చేసి ఈ విధంగా అయిపోతాయి. చాలా చిన్న సైజ్ అయిపోతుంది. ఏదైతే మనం ఫ్రెష్ గా చేసేటప్పుడు పెద్ద సైజ్ లో ఉంటుంది, చిన్నగా అయిపోతుంది. నానిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఈ సైజ్ లోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టవ్ తో ఇప్పుడు దీంతో మన పచ్చడి అంటే ముందు కలుపుకోవాలి, లాస్ట్ పోపు వేయాలి. అవునా? ఓకే ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడే స్టవ్ తో పని లేదన్నమాట. ఇప్పుడే స్టవ్ తో పని లేదు. లహరిక ఇవి మనం బౌల్లో తీసుకుందాము. కట్ చేసి వేసిన ముక్కలు ఇందులో 4 ఇంకా కొన్ని వేస్తాము. మనం క్వాంటిటీ చూపిస్తున్నాం కదా. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నాను. ఓకే, ఎక్కువనేనా? ఉప్పు ఎంత చక్కగా పడితే మనకి అన్ని రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం చూసుకొని వేసుకోవాలి అంతే. మా సరిపడానే వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే నిల్వ ఉంచుతాం కాబట్టి మనము. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా ఉన్నాయి కదా కనుక వీటికి దీనికి తగినంత సాల్ట్ వేయాలి. మళ్ళీ సాల్ట్ పడుతుందా? ఆల్రెడీ వేస్తాం కదా, అయినా కానీ సాల్ట్ వేయాలి. ఇంకా మనం కారము పొళ్ళన్నీ వేసరికి ఆయిల్ కూడా వేస్తాం కదా, ఉప్పు అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడు ఉప్పు దీనికి సరిపడా 2 spoons వేస్తున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ 10 కాయలు అయితే మొత్తం కట్టరి వేసేయచ్చు. 10 కాయలు అయితే ఇప్పుడు మనం 4 కాయలు అనుకుంటున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకున్నాం. అదే టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు. ఈ కారం మాత్రం కొంచెం 3 spoons వేసుకున్నాం. కారంగానే ఉంటేనే బాగుంటుంది. అవును. ఓకే, తర్వాత కొంతమంది ఏంటంటే ఆవు పొడి వేసుకోరు, ముట్టి మెంతి పొడి వేసుకుని కూడా చేసుకుంటారు అలా. అయితే నేను ఇందులో కొంచెం ఆవు పొడి కూడా వేస్తే బాగుంటుంది. అంటే మరీ ఎక్కువైనా ఒక 1.5 spoon అలా. ఇప్పుడు ఏదైతే మీరు మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసి ఎండలో ఆరపెట్టారో అది మనకి చాలా వాటిలో కూడా యూజ్ అవుతుంది. దాంతో మనం రసంలో వేసుకున్న మంచి. అవును, అందుకే ముక్కలు అనేవి చాలా ఇయర్ దాకా ఉండాలంటే పచ్చడి కంటే కొంచెం వెంటనే పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఇయర్ మొత్తం కావాలంటే మనం బాగా గట్టిగా ఎండబెట్టేయాలి. ఒక నియర్లీ 1 week దాకా ఎండబెట్టేస్తాం. ఇలాంటి రిపేట్ గా ముక్కలు అంతా అంటే అవి పప్పులో యూజ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే కర్రీస్ కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ ప్లేస్ లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఎక్కువ చాట్స్ తింటాం కదా, చాట్స్ లోకి యూజ్ అవుతాయి. చాట్స్ పులుపు ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేస్తాం కదా. వేరే బౌల్లో మార్చుకుందాము. ఇది చిన్నగా అయిపోయింది కదా. ఓకే, ఇందులో వేసేసుకొని ఫ్రీగా కలిపేసుకోవచ్చు. వేసేసేయండి. మనకి ఇప్పుడు టేస్ట్ చేసి తెలుసుకోవచ్చా మనకి ఏదైనా తక్కువైందా ఎక్కువైందా? ఇప్పుడు అంతా మనము పోపు అవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ కలిసాక అప్పుడు ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఎన్ని చేసినా కూడా 3rd day అనేది మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 3rd day ఎందుకు టెస్ట్ చేస్తామంటే 1 year దాకా నిల్వ ఉన్నప్పుడు ఒకసారి అన్ని సరిపడా ఉన్నాయో లేవో చూసుకొని సాల్ట్ తక్కువ కంపల్సరీ సాల్ట్ కలుపుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది మామిడికాయతో చేస్తున్నాం కదా, అలానే మనం ఇంకేదైనా వెజిటబుల్లో యూజ్ చేయొచ్చు అంటారు ఇదే ప్రాసెస్ లో? ఇది ఇలానే క్యారెట్ చేయొచ్చు, క్యారెట్ బీట్రూట్ అలా కూడా చేసుకోవచ్చు. వెజిటబుల్ అంటే మళ్ళీ ఇది క్యాలీఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. ఆ క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా అది కూడా సీజన్ లో మన
తురిమేసి ఎండ్లో చిన్న చిన్న ముక్కలు లేదు, ముందు శుభ్రంగా కాలిఫ్లవర్ కడిగేసి చిన్న చిన్న పెటల్స్ లా చేసుకోవాలి. అవి చేసుకుని నైట్ అంతా ఆరబెట్టుకోవాలి. ఇది ఎండ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, తడి అస్సలు లేకుండా ఉండాలి. తడి లేకుండా ఉంచి ఆ ముక్కలకి ఉప్పు కారము నిమ్మరసం వేయని ఉండాలి. దానికి పులుపు అనేది లేదు కదా, దానికి నిమ్మరసం వేసి అది కూడా అంత సేమ్ ఇలానే ప్రాసెస్. మెంతి పొడి వేసుకొని ఆవు పొడి వేసుకొని పోపు వేసుకోవాలి. ఓకే ఓకే. అది కూడా ఒక 3 months అలా నిల్వ ఉంటుంది. కాకపోతే అక్కడ మన ఎండ్లో పెట్టట్లేదు, ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అంతే అంతే. ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా శుభ్రం కలుపుకోవడం. ఇప్పుడు పోపు వేసుకుందాం. బాండి పెట్టేసుకున్నాము. ఇది మొత్తం నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ ఇప్పటివరకు యాడ్ చేయలేదు కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది. అవును, మెయిన్గా పచ్చళ్ళు అనగానే ఆయిల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఏ ఆయిల్ తీసుకోవాలి? ఇది పల్లి నూనె బాగుంటుందండి. కొంతమంది అంటే ఆవకాయకి అయితే నువ్వుల నూనె వాడతారు, కానీ అది ఒకలాంటి చేదు ఉంటుంది. కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. నేనైతే పల్లి నూనె వాడతాను. పల్లి నూనె ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా ఈ పచ్చడికి పడుతుంది. ఆవకాయ మాత్రం నువ్వుల నూనె తెచ్చి పెడితే అది చాలా టేస్ట్ మంచిది. అంటే నువ్వుల నూనె కూడా ఒంటికి మంచిది కాబట్టి అది బాగుంటుంది. ఇక మనకి మాగాయ అంటే అంటే అది ఇష్టం, ఇంట్లో పిల్లలు ఎవరికైనా ఆ స్మెల్ నచ్చలేదు అన్నప్పుడు మనం ఇది యూస్ చేసుకోవాలి. మాగాయకి అయితే పల్లి నూనె బాగుంటుంది. అంటే ఇష్టం, నువ్వుల నూనె కూడా వాడకూడదని ఏం లేదు, అయితే నువ్వుల నూనెతోనే పెడతారు. కానీ నేను పల్లి నూనె ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆవాలు ఒక 1/2 స్పూన్. మెయిన్గా వేసుకునే పోపు కూడాను ఎంత చక్కగా వేగితే అంత టేస్ట్ వస్తుంది, అంత నిల్వ గుణం పెరుగుతుంది కదా. ఇవన్నీ ఉంటాయి. జీరా కూడా ఒక 1/2 స్పూన్. కాదు, దీనికి కూడా మనము ఇంకో పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. ఎండుమిర్చి వేద్దాం ఇప్పుడు. ఎండుమిర్చి, ఆవాలు చాలా ఎక్కువ వేసుకుంటారు చాలా మంది. అంటే మీరు చాలా తక్కువే వేశారు, కానీ నార్మల్గా అంటే ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా వేసారు. వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తూ అది ఆవకాయ దానికి మనం డైరెక్ట్ గా రెబ్బల్లా వేసేయచ్చు. దీనికి మామూలుగా మనం ఇది ముక్క పచ్చడి కదా, దీనికి ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు వెల్లుల్లిపాయ. అంటే ఇంగువ పోపు పెడుతుంది కాబట్టి అది మీరు చెప్పారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఇంగువ వేయాలి. ఇప్పుడు ఇంగువ వేస్తే ఇదే అంటే ఇష్టమైన వాళ్ళు తినచ్చు, కానీ నేనైతే ఇంగువనే వాడుతున్నాను. ఓకే. ఇంకా వేగాలి. ఇంగువ వేసేసి ఇప్పుడు లహరిక ఇప్పుడు అయిపోయింది. ఇట్లా ఉన్నప్పుడే మనం గ్యాస్ బంద్ చేసుకున్నాం ఇప్పుడు. కానీ వెంటనే వేయకూడదు పచ్చడిలో, కొంచెం ఒక 4-5 minutes ఆగాలి మనం. సో వేడి చేస్తే ఏమవుతుంది అంటే వేడి చేస్తే ఒక ముక్క ఒకలాగా ఇది కొంచెం ఆవపిండి వేస్తాం కదా, కొంచెం చేదు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మెంతి పొడి కూడా ఉంటుంది కదా, ఇంకా చేదు ఎక్కువగా అనిపిస్తుంది మనకి కొంచెం. చాలా మంది తెలియక ఇలా పోపు అయిన వెంటనే ఇందులో వేస్తే కొంచెం మనం మెంతి పొడి ఆవ పొడి అనేది కొంచెం చేదు ఉంటాయి కదా, ఇది వేయడం వల్ల ఇంకా వెగటుగా అనిపిస్తుంది కొంచెం. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే, ఇది గోరువెచ్చగా అయిపోయింది లహరిక. ఈ పోపుని అందులో మెల్లగా ఓకే. కానీ ఆయిల్ సరిపోదేమో అని అనిపిస్తుంది, కానీ 3 daysకి తెలుస్తుంది. అంటే ఇవన్నీ పొడులు అన్నీ వేసాం కదా, ఇంకా మనకి అది పిలిచినసరికి ఇంకా తక్కువ అయిందంటే అనిపిస్తుంది. 3వ రోజుకి సెట్ అవుతుంది. అప్పుడు మనం చూసుకొని వేసుకోవాలి. అంటే మనం అన్ని పొడులు వేసాం కదా, ఉప్పు కారము మెంతి పొడి ఆవు పొడి అంతా పీల్చినట్టుగా అయిపోతుంది. 3వ రోజు అయితే ఇంకా ముక్క ఇంకా మెత్తగా అయినట్టు అయిపోతుంది. దగ్గరకు అయిపోయినప్పుడు ఇంకా చూసుకోవాలి. 3rd day రోజు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసేస్తాం. ఇలా మనకి పొడి పొడిలానే అనిపిస్తుంది, కాకపోతే 3 days అయిన తర్వాత కనుక కొంచెం జారుతూ వస్తుంది, అలానే ఆయిల్ కూడా తేలుతుంది. అప్పుడు ఆయిల్ తేలుతుంది. మనం ఇంకా తక్కువ అయితే మనం చూస్తూ వేసుకోవచ్చు. లహరిక మాగాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా శ్రీవేణి గారు. సో చూస్తున్నారా, మాగాయ
పికిల్ రెడీ అయిపోయింది. అది మాగాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. సో చూస్తున్నారా ఎంత చక్కగా నోరిరుస్తూ, ఆవకాయ అంటే అందరికీ ఇష్టమే. సో మాగాయ మనకి మామిడికాయలో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. సో అందులో ఇది ఒక వెరైటీ. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. మాగాయ నిల్వ పచ్చడి టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. కొంచెం కారం కారంగానే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే పెట్టాం కదా. అవును, కొంచెం కారంగానే ఉంటుంది. బావ్, కొంచెం ఆవపొడి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడే తింటున్నాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. 3 days కనుక బాగా మగ్గిన తర్వాత ఈ ఆవపొడి మనం వేసుకునే పౌడర్స్ అన్నీ కూడా మనకి ఆవకాయకి పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఫైనల్గా అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మాగాయ పచ్చడి. మరి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో చాలా చక్కగా ఉంది శ్రీవేణి గారు. ఇదైతే మనకి రైస్ తో బాగుంటుంది, పెరుగనంత మస్తు కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం పుల్లగా, కారంగా, కొంచెం సాల్ట్ గా కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. సో దేంతో తిన్నా ఎక్సలెంట్ కాంబినేషన్ ఆవకాయ అనేది. సో ఈ రోజు అయితే మా కోసం ఇంత చక్కని మాగాయ పచ్చడిని నేర్పించినందుకు ధన్యవాదాలు. దాంతో పాటుగా మీకు మంచి గిఫ్ట్ వచ్చేది కూడా సిద్ధంగా ఉంది. సో గీతాకృష్ణ శారీస్ తరఫు నుంచి అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు, మీ సొంతం చేసుకున్నారు. గీతాకృష్ణ శారీస్ వారు వనస్థలిపురం, పనామా, చందానగర్, దాంతో పాటుగా కొత్తగా కొత్తపేట్ విక్టోరియల్ మెమోరియల్ దగ్గర పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ చూడీదార్స్, శారీస్, కుర్తీస్, అలానే మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. తప్పకుండా లహరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి కూడా. సో చూసారు కదండి, ఈ రోజు శ్రీవేణి గారు పరిచయం చేసిన మాగాయ నిల్వ పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా తయారు చేసి చూపించారు. కాబట్టి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది చక్కగా మామిడికాయల సీజన్ కాబట్టి ఈ సీజన్ బాగా ఉపయోగించుకోండి. మరి ఇలాంటి సరికొత్త రుచులు మీకు కూడా ఏవైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి మన రుచుడు కార్యక్రమం. రేపటి రుచుడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.